ప్రైజ్ ద లార్డ్, షాలం, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యోవేలు 2:12 క్లెయిమ్ చేద్దాం. జోయల్ 2nd chapter 12th verse. ఇప్పుడైనను మీరు ఉపవాసము నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. యేసయ్య మీతో చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒకవేళ మీరు ఉపవాసం లేకుండా ఉంటే ఒక్కసారి ఫాస్టింగ్ చేసి యేసయ్యని అడగండి. మీకు కావాల్సినవి అన్నీ వస్తాయి. ఫాస్టింగ్ చేయకపోతే రావా అని కాదు. ఫాస్టింగ్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీరు దేవునితో ఎక్కువ సంబంధాన్ని పెంచుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ప్రేయర్లో ఉండాలి అండ్ వాక్యం ధ్యానించాలి, మెడిటేట్ చేయాలి. అండ్ యేసయ్య మీతో ఏం మాట్లాడుతున్నారు మీరు వాక్యం రూపంలో తెలుసుకోవాలి. యేసయ్య ఏమంటున్నారు, ఇప్పుడైనను మీరు ఉపవాసము నుండి కన్నీరు విడుచుచు. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు మీరు యేసయ్య దగ్గర ప్రేయర్ చేస్తారు కదా, అంటే మీకు పెయిన్ ఏది ఉందో మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోకుండా మీ కన్నీరు, మీ బాధ, దుఃఖం అంతా యేసయ్య ప్రెజెన్స్లో ఉపవాసం ఉండి మీ కన్నీరంతా విడిచిపెట్టండి. యేసయ్య ఇంకో మాట కూడా అంటున్నారు, మనస్పూర్వకముగా హార్ట్ఫుల్గా మీ మనసులో ఎంత భారం ఉందో యేసయ్య సన్నిధానంలో పెట్టండి. నా యొద్దకు రండి అని యేసయ్య చేయి చాపి పిలుస్తున్నారండి. ఇంకెందుకు ఆలస్యం? ఉపవాసం ఉండి యేసయ్య దగ్గరికి వెళ్ళి మీ కన్నీటినంతా విడిచిపెట్టి మీ హృదయపూర్వకంగా యేసయ్యకి ఆరాధించి అలాగే మీ హృదయంలో భారమంతా యేసయ్యకి తెలియపరచండి. యేసయ్య ఇదే చెప్తున్నారు, ఇదే యెహోవా వాక్కు అంటున్నారు. సో యేసయ్య మీతో మాట్లాడుతున్న 4 మాటలు. ఫస్ట్ వన్, ఉపవాసం ఉండండి. సెకండ్ వన్, మీ కన్నీరు యేసయ్య సన్నిధానంలో విడిచిపెట్టండి. థర్డ్ వన్, మనస్పూర్వకంగా హార్ట్ఫుల్గా చేయండి. ఫోర్త్ వన్, యేసయ్య దగ్గరికి వెళ్ళండి. ఇదే యేసయ్య మీతో చెప్తున్నారు. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉందండి. ఉపవాసం చేసి ప్రార్థించండి. యేసయ్య మీ జీవితంలో అద్భుతం చేస్తారు. ఆమేన్. లెంట్ డేస్లో మీరు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో, ఎంత దేవునికి దగ్గరగా ఉంటారో, లెంట్ డేస్ అయిపోయిన తర్వాత మీరు గొప్ప కార్యాలు యేసయ్య మీ జీవితంలో చేసే మీరే కళ్ళారా చూస్తారండి. Have a blessed day in Christ Jesus. Amen.